వైసీపీ అధినేత జగన్ మైండ్ గేమ్ స్టార్ట్ చేశారా? ప్లీనరీకి ముందే ఇతర పార్టీల నేతలను సీనియర్లను పార్టీలోకి చేర్చుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారా? మరో 2 ఏళ్లు ఎన్నికలున్నప్పటికీ ఇప్పటి నుంచే నియోజకవర్గాల్లో సంస్థాగతంగా బలోపేతం చేయాలనుకుంటున్నారా? దీనికోసం రాజకీయ నేతలు, అనుభవం ఉన్న లీడర్లు అవసరమని జగన్ భావిస్తున్నారా? ఏపీలో తాజా రాజకీయ పరిణామాలు గమనిస్తే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఏపీలో ఎన్నికలకు 2 ఏళ్లు సమయం ఉండగానే రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. అధికార పార్టీ ఇప్పటికే పలు దఫాలు సర్వే నిర్వహించుకోగా ప్రతిపక్షం కూడా దూకుడు పెంచుతుంది. ఇప్పటి వరకు పార్టీలో ప్రస్తుతమున్న నేతలు ఇబ్బంది పడతారని ఆలోచించిన జగన్ దానిని మైండ్లో నుంచి చెరిపేశారు. సహజంగా 2 ఏళ్లు ముందుగా ప్రతిపక్ష పార్టీలోకి చేరే ధైర్యం ఎవరూ చేయరు. ఎన్నికల సమయానికి ఎవరికి అనుకూలంగా పవనాలు వీస్తాయని భావిస్తే వారి చెంతకు వెళ్లడం సర్వసాధారణంగా రాజకీయాల్లో మనం చూస్తాం. కానీ జగన్ ఈ నెల 8వ తేదీన జరగబోయే ప్లీనరీని సవాల్గా తీసుకోవడమే కాకుండా అధికార పార్టీని ఆలోచనల్లో పడేయాలని చేరికలకు జగన్ ద్వారాలు తెరిచారు. విజయవాడకు చెందిన మల్లాది విష్ణు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కాగా 2014 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చిన అనంతరం విష్ణుకు ఆఫర్ వచ్చింది. పార్టీలో చేరితే పదవి ఇస్తామని కూడా చెప్పినా విష్ణు వినలేదు. కాంగ్రెస్ లోనే కొనసాగారు. విష్ణు రాజశేఖర్ రెడ్డికి నమ్మిన బంటు. రాజశేఖర్ రెడ్డి పెట్టిన భిక్షే తన రాజకీయ జీవితమని ఇప్పటికీ విష్ణు నమ్ముతారు. అలాంటి విష్ణు ప్లీనరీకి ముందు పార్టీలో చేర్చుకోవడం కూడా ఎత్తుగడలో భాగమేనంటున్నారు. కేవలం మల్లాది విష్ణుతో మాత్రమే చేరికలకు జగన్ ఫుల్ స్టాప్ పెట్టదలుచుకోలేదు. మరికొందరి నేతలను ప్లీనరీలో చేర్చుకునేందుకు కూడా జగన్ ప్లాన్ చేశారని చెబుతున్నారు. వీరిలో తూర్పు గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన నేతలతో పాటు ముఖ్యమంత్రి సొంత జిల్లా చిత్తూరు నేతలు కూడా కొందరు ఉన్నట్లు వైసీపీ వర్గాలు పేర్కొంటున్నాయి. వీరందరి జాబితా ఇప్పటికే సిద్ధం చేసుకున్నా ఇంతవరకు గేట్లు తెరవలేదు. వలసలు పెరిగితే ఒత్తిడి పెరుగుతుందని జగన్ భావించడంతో ఇన్నాళ్లు వారి చేరికలకు కొంత విరామం ప్రకటించారు. ప్లీనరీ సందర్భంగా పెద్ద ఎత్తున వైసీపీలోకి చేర్చుకోవడానికి జగన్ సిద్ధమయ్యారు. దీని ద్వారా అధికార పార్టీకి బలమైన సంకేతాలు పంపడమే కాకుండా ప్రజల్లో కూడా పార్టీ పట్ల క్రేజ్, విశ్వసనీయత పెరుగుతుందని వైసీపీ భావిస్తోంది. గతంలో వైసీపీ నుంచి వెళ్లిపోయిన నేతలు కూడా ఇప్పుడు జగన్ కు టచ్ లో ఉన్నారని తెలుస్తోంది. మొత్తం మీద జగన్ ప్లీనరీలోగానే పార్టీ మరింత బలోపేతం చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిలో భాగంగానే వివిధ పార్టీలకు చెందిన నేతలను పార్టీలో చేర్చుకొని అధికార పార్టీకి షాక్ ఇవ్వాలని చూస్తున్నారు. అధికార పార్టీ వలసల తర్వాత ఇప్పటి వరకు స్తబ్దుగా ఉన్న రాజకీయాలు రాబోయే రోజుల్లో ఎలా ఉండనున్నాయో వేచి చూద్దాం. For more updates, please subscribe 99 TV Telugu.